Hi, welcome to my channel Moonshine Stories. నా పేరు చందన. I hope you all had a great Thanksgiving break. Can you believe ఇంకో 1 monthలో 2025 అయిపోతుంది and 2026 రాబోతుంది. స్ట్రేంజ్ కదా, లైక్ 1 year ఎంత క్విక్గా అయిపోయిందో. ఐ ఫీల్ ద సేమ్. బట్ న్యూ ఇయర్ అనగానే న్యూ ఛాలెంజెస్, న్యూగా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తారు చాలామంది. సో అందుకే నేను ఈ వీడియో 1 month ముందే చేస్తున్నాను, సో దట్ మీకు ఈ ప్రిన్సిపల్స్ అనేవి యూజ్ అవుతాయి మీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు 21 day ఛాలెంజ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, 21 daysలో మనం ఒక హ్యాబిట్ పైన వర్క్ చేస్తే 21 days అయిపోయేసరికి వీ విల్ బీ ఏబుల్ టు సీ సమ్ రిజల్ట్స్. అండ్ ఆల్సో మనకు ఆ హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది. అంటే అది మరీ టూ లెంతీ పీరియడ్ కాదు, అలాని మరీ టూ షార్ట్ టైం కూడా కాదు. సో ఇట్ ఈస్ ఎనఫ్ టైమ్ సో దట్ వీ కెన్ వర్క్ ఆన్ అవర్ హ్యాబిట్స్ అండ్ సీ సమ్ రిజల్ట్స్. సో అందుకే ఈ ఛాలెంజ్ అనేది చాలా పాపులర్. సో నేను ఫస్ట్ 21 day ఛాలెంజ్ స్టార్ట్ చేయలేదు. నేను ఫస్ట్ ఒక 1 week ఛాలెంజ్ చేశాను, తర్వాత 2 weeksకి చేశాను, ఆ తర్వాత 21 days విచ్ ఇస్ 3 weeks ఛాలెంజ్ చేశాను. సో మీరు నా వీక్ 1 వీక్ 2 వెయిట్ లాస్ అప్డేట్స్ చూడకపోయింటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు బెటర్ కంటెక్స్ట్ అర్థమవుతుంది. సో వితౌట్ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. నేను నా 21 day ఛాలెంజ్ని PDCA లూప్ యూజ్ చేసి చేశాను. P stands for plan, D stands for do, C stands for check, A stands for act. ఓవరాల్ PDCA లూప్ అంటారు. ఇది ఒక కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ అనమాట. లీన్ మెథడాలజీలో యూజ్ చేస్తారు. చాలా ఇండస్ట్రీస్లో, చాలా ప్రాజెక్ట్స్లో ఈ అప్రోచ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇది ఎలా నా 21 day వెయిట్ లాస్ ఛాలెంజ్కి అప్లై చేశానో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్లాన్ కదా. ప్లాన్ స్టేజ్లో ఏంటంటే మనం మన గోల్, మన ఆబ్జెక్టివ్స్ డిఫైన్ చేసుకోవాలి. గోల్ అంటే ఏంటి? నా కేసులో వచ్చేసి వెయిట్ లాస్ అవ్వడం. ఇది హై లెవెల్లో. కొంచెం నారో డౌన్ చేస్తే ఏంటి, నేను ఒక 1 year టైం పీరియడ్లో ఒక 20 kgs వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. అది ఎలాగా? ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గిస్తూ, మజిల్ మాస్ బిల్డ్ చేసుకుంటూ, నా మెటబాలిక్ రేట్ని పెంచుకుంటూ, నా స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా. ఇది నా ఆబ్జెక్టివ్. సో ఇప్పుడు నా గోల్ ఏంటో తెలుసు, ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసు. నెక్స్ట్ వచ్చేసి నా గోల్ని నేను ఎలా ఇంప్లిమెంట్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏమేమి యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నాను సో దట్ నా గోల్ అచీవ్ చేసుకోవడానికి. నేను ఇప్పుడు వర్కౌట్ చేయాలనుకుంటున్నాను, హెల్తీగా తినాలనుకుంటున్నాను, టైంకి పడుకోవాలనుకుంటున్నాను, ఎనఫ్ వాటర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా చాలా ఉంటాయి. లైక్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నా కేసులో సమ్ ఆఫ్ ద థింగ్స్ వచ్చేసి ఇవి. లైక్ నా మెంటల్ హెల్త్ పైన వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ హ్యావ్ సమ్ ఐడియాస్ ఇన్ మైండ్, వేటితో అయితే నేను ఆ గోల్ రీచ్ అవ్వగలను అనేసి. ఇప్పుడు నేను ఏం చేశాను, నాకు నా గోల్ ఏంటో తెలుసు, నేను ఏం చేస్తే గోల్ రీచ్ అవుతానో కూడా తెలుసు. ఇప్పుడు ఏంటి, నేను స్కెడ్యూల్ చేసుకోవాలి. నా వీక్లీ స్కెడ్యూల్లో వీటిని ఎలా ఫిట్ చేయాలో ఇప్పుడు నేను ప్లాన్ చేసుకోవాలి. ఇదే ప్లానింగ్ స్టేజ్ అనమాట. ఇప్పుడు నేను వర్కౌట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సరే, ఫ్రీక్వెన్సీ ఏంటి, వీక్లీ ఎనీ టైమ్స్ నేను వర్కౌట్ చేయాలి. నా కేసులో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 days పెట్టుకున్నాను. 5 days అంటే మండేనా, ట్యూస్డేనా, అది కూడా డిసైడ్ అయ్యామనుకో మనకు చాలా క్లారిటీ ఉంటుంది. వీక్లో మనకి ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు. దానికోసమే నేను నా వీక్లీ ప్రోగ్రెస్ ట్రాకర్ క్రియేట్ చేసుకున్నాను. నేను ఆ పిక్చర్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు ఏంటి, నేను వీక్లీ 5 days వర్కౌట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. ఏ డేస్లో నేను వర్కౌట్ చేస్తా అనేది కూడా నేను స్కెడ్యూల్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను హెల్తీగా తినాలనుకుంటున్నాను. మరి హెల్తీగా తినాలంటే ఎలా తినాలి, నాకేం సూట్ అవుతాయి, నాకేం సూట్ అవ్వవో నాకైతే అండర్స్టాండింగ్ ఉంది. నేను ఆ బేసిస్ మీద నా మీల్ ప్రెప్స్ చేసుకొని నేను పలానా రోజు నేను ఇది తింటాను, లంచ్కి ఇది తింటాను, డిన్నర్కి ఇది తింటాను, బ్రేక్ఫాస్ట్కి ఇది తింటాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. నెక్స్ట్ ఏంటి, టైంకి పడుకోవాలనుకుంటున్నాను. సో టైంకి పడుకోవాలంటే ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లెగాలి, లేసాక ఎప్పుడు వర్కౌట్కి వెళ్ళాలి, నేను వర్కౌట్ మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా. సో ఇదంతా వచ్చేసి ప్లానింగ్ స్టేజ్లో నేను డిసైడ్ చేసుకున్నాను. ఇది డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అందరి స్కెడ్యూల్స్, అందరి లైఫ్ స్టైల్ ఒకటేలా ఉండదు కాబట్టి మీకేది బెస్టో మీరు అది చేయండి, మీకేది వర్కౌట్ అవుద్దో మీరు అది చేయండి. నా కేసులో నాకు బెస్ట్ సూటబుల్ ఏంటంటే నాకు మార్నింగ్ వర్కౌట్కి వెళ్ళడం నాకు సూటబుల్.
ఈవినింగ్ 5కి ఆఫీస్ అయిపోద్ది. ఇన్ కేస్ ఆఫీస్‌లో మీటింగ్స్ ఎక్స్‌టెండ్ అయినా, లేకపోతే నాకు ఈవినింగ్ ఎనర్జీ అంత లేదు అనిపిస్తే నేను వర్కౌట్స్ మిస్ చేస్తుంటాను. అందుకే నేను ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వర్కౌట్ చేసేస్తే ఇంకా నాకు ఆ డేకి నేను సార్టెడ్ అనిపిస్తది. అది నాకు వర్కౌట్ అయితది. అందుకే నేను మార్నింగ్ వర్కౌట్ పెట్టుకున్నా. సో, మీకేది వర్కౌట్ అవుతే మీరది చేయండి. సెకండ్ వచ్చేసి డూ స్టేజ్. డూ అంటే ఏం లేదు, ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా టఫ్ ఫేజ్. ప్లానింగ్ ఎంత చేసుకున్నా కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయకపోతే వేస్టే గదా! సో, ఎగ్జిక్యూషన్ అనేది చాలా క్రిటికల్ అనమాట. అండ్ ఇందులోనే మనకి మోస్ట్ ఛాలెంజెస్ ఉంటాయి. యెస్. మోస్ట్ ఛాలెంజెస్ ఎందుకుంటాయంటే, ఇనీషియల్‌గా మనకి చాలా రెసిస్టెన్స్ ఉంటది. ఇప్పుడు మనం కొత్తగా ఒకటి చేస్తున్నాం, ఒక హ్యాబిట్ డెవలప్ చేసుకుంటున్నాం అంటే, రెసిస్టెన్స్ ఉండడం చాలా కామన్. అది ప్రతి ఒక్కరికి ఉంటది. బట్ అది ఎలా ఓవర్‌కమ్ చేసుకుంటున్నాం అనేదే మన గ్రేట్‌నెస్ అనమాట. ఫస్ట్ 1, 2 డేస్ ఆఫ్ ద వీక్ అయితే చాలా రెసిస్టెన్స్ ఉంటది. అండ్ పర్సనల్‌గా నాకు కూడా అది అయ్యింది. నేను గూడా నా ఎక్స్‌పీరియన్స్‌తోనే చెప్తున్నాను. నేను ఎలా ఇప్పుడు కన్సిస్టెంట్‌గా ఉండగలుగుతున్నానంటే, నా ప్రోగ్రెస్ ట్రాకర్. నేనిది చాలా సార్లు మెన్షన్ చేశాను నా వీడియోస్‌లో. దీనివల్ల నాకు యూజ్ ఏమవుతుంది అంటే, నేనొక ప్లాన్ చేసుకున్నాను. ప్లాన్ బట్టి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నానా లేదా? అది నేను ఎయిదర్ టిక్ మార్క్ ఆర్ క్రాస్ మార్క్ చేసుకుంటుంటాను కాబట్టి, నేను ప్లాన్ ప్రకారం వెళ్తున్నానా లేదా అనేది చాలా క్లియర్‌గా విజిబిలిటీ ఉంది. సో, మీరు కూడా మీకు నచ్చిన మెథడ్స్ యూజ్ చేస్తూ మీ ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్. నాకైతే చాలా యూజ్‌ఫుల్ అయింది. మీకు కూడా యూజ్‌ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ ప్రూఫ్ మెథడ్స్. ఎర్రర్ ప్రూఫ్ మెథడ్స్ అంటే ఏంటంటే, జాపనీస్ టర్మ్‌లో పోకెయోకే అంటారు. అంటే మనం ఒక సిస్టమ్ ఆర్ మెథడాలజీస్ వాటెవర్ మనం ఒకటి డెవలప్ చేస్తున్నాం. సో దట్ మిస్టేక్స్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నేను ఒకప్పుడు చాలా రెస్టారెంట్స్‌లో డైన్ ఇన్ ఆర్ టేక్‌ఔట్స్ చేసేదాన్ని. దానివల్ల ఒకటి వెయిట్ లాస్ హెల్ప్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైమ్ బిల్స్ కూడా ఫుల్ పెరిగిపోతాయి. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఏంటంటే, నా ఫ్రిడ్జ్ పైన నేనొక మెన్యూ పెట్టుకుంటాను. వీక్ మొత్తంలో నా మీల్ ప్రెప్ చేసుకున్న ఐటెమ్స్ ఏంటనేవి నేను క్లియర్‌గా మండే ఇది, ట్యూస్‌డే ఇది, వెడ్నెస్‌డే ఇది అని నేను క్లియర్‌గా రాసుకుంటున్నా. ఎవ్రీ టైమ్ నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి ఎళ్ళినప్పుడు నాకక్కడ క్లియర్‌గా కనిపిస్తాయి. నా ఫ్రిడ్జ్‌లో ఏమేమి ఉన్నాయి తినడానికి రెడీగా ఐటెమ్స్ అని. సో, అది చూసినప్పుడు సర్లే ఆల్రెడీ మన దగ్గర ఫుడ్ ఉంది. మనం ఎందుకు బయట ఆర్డర్ చేసుకోవాలి అనే ఒక థాట్ వచ్చేది నాకు. ఎట్ ద సేమ్ టైమ్ మీల్ ప్రెప్ వర్క్స్ వండర్స్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మన దగ్గర ఆల్రెడీ ఫుడ్ ఉంటే మనం బయట తినాలి అనే ఆలోచన చాలా వరకు తగ్గిపోద్ది. సమ్‌టైమ్స్ ఇంక క్రేవింగ్స్ చాలా ఎక్కువొచ్చేస్తాయి. మన దగ్గర ఫుడ్ ఉన్నా గూడా మనం బయట తింటాం. అది సమ్ ఎక్స్‌టెంట్‌లో అవుద్ది. కానీ చాలా వరకు ఏమవుద్దంటే పీపుల్ థింక్ ఓకే. నా దగ్గర ఫుడ్ రెడీగా లేదిప్పుడు. వై నాట్ లెట్స్ ఆర్డర్ అండ్ ఈట్. వై నాట్ జస్ట్ గో ఔట్ అండ్ ఈట్. సో, మీల్ ప్రెప్ వల్ల ఇట్లా మెన్యూ క్రియేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల విజిబుల్‌గా నాకు పర్సనల్‌గా చాలా వరకు తగ్గిపోయింది. ఒకటి నాకు వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. ఇంకోటి నా బిల్స్ కూడా చాలా సేవ్ అవుతున్నాయి దీనివల్ల. సో, ఇదొక ఎర్రర్ ప్రూఫ్. ఇంకొకటొచ్చేసి ఏవైతే ఫుడ్ ఐటెమ్స్ అవాయిడ్ చేయాలనుకుంటున్నానో, అవి నేను నా సరౌండింగ్స్‌లో పెట్టుకోను. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లేట్స్, ఐస్ క్రీమ్, కేక్. కేక్ విషయంలో నాకు అస్సలు విల్ పవర్ ఉండదు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను అది నా సరౌండింగ్స్‌లో పెట్టుకోను. సో, దానివల్ల ఏమవుద్ది, అది కనిపియకపోతే ఆబ్వియస్‌లీ నేను తినను గదా! సో, అట్లా నాకు మస్తు హెల్ప్ అయింది. మీరు గూడా అట్లా ట్రై చేయండి. జిమ్‌కెళ్ళే విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ నా కేస్‌లో నాకు తెలుసు ఈవినింగ్ నాకు ఎనర్జీ లెవెల్స్ ఆఫీస్ తర్వాత చాలా తక్కువుంటాయి. అండ్ నేను ఎక్స్‌క్యూజ్ ఇచ్చుకుంటూ ఉంటాను. అబ్బా! ఇప్పుడేం వెళ్తాం, అబ్బా! ఇప్పుడేం వెళ్తాం అని. అందుకే నేనేం చేస్తా అంటే, సరే ఈవినింగ్ నేను వర్కౌట్‌కెళ్ళడం, వెళ్ళకపోవడం కొంచెం డైసీ సిట్యుయేషన్. సో, మార్నింగే మోస్ట్‌లీ నేను వర్కౌట్‌కెళ్తాను. ఈవినింగ్ నా విల్ పవర్ మీద నేను డిపెండ్ అవ్వను. కొన్ని సార్లు మార్నింగ్ గూడా ఎళ్ళడం కష్టమవుద్ది. ఎందుకంటే వింటర్ సీజన్‌లో స్నో, కోల్డ్ ఇదంతా చాలా ఛాలెంజింగుంది. అలాంటప్పుడు నేనేం చేస్తా అంటే, ఆఫీస్‌కెళ్ళేటప్పుడే నా జిమ్ బ్యాగ్ నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. ఆఫీస్‌లో చేంజ్ చేసుకోవడం, లేకపోతే డైరెక్ట్ జిమ్‌కెళ్ళిపోయి అక్కడ చేంజ్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేస్తా. ఒక్కసారి ఇంటికొచ్చామంటే మళ్ళీ విల్ పవర్ తగ్గిపోద్ది. సో, ఈవినింగ్ వర్కౌట్ చేద్దాం అనుకునే వాళ్ళకి టిప్ చాలా యూజ్ అవుద్ది. అండ్ నేను చాలా మందిని చూసా ఇది ఫాలో అయ్యే వాళ్ళని. యూఎస్‌లో ఎస్పెషల్లీ ఈవినింగ్ జిమ్‌కి ఎక్కువ వెళ్తారు మార్నింగ్ కన్నా. బికాజ్ ఇక్కడ ఆఫీస్ అనేది 8కే స్టార్ట్ అయిపోతుంది. సో, చాలా మంది ఈవినింగే జిమ్ ఎళ్తారు.
వాళ్ళ కార్లోనే వాళ్ళ జిమ్ బ్యాగ్ ఉంటుంది, చేంజ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, చేసి అప్పుడు ఇంటికి వెళ్తారు. సో ఐ థింక్ ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఈజ్ నాట్ ఈజీ, ఇట్స్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్. కాకపోతే వీ నీడ్ టు బిల్డ్ ఏ సిస్టమ్ సో దట్ మనం ఎర్రర్స్ చేయడం తగ్గిపోద్ది, అంటే మిస్టేక్స్ చేసే పాసిబిలిటీని మనమే తగ్గించుకోవాలి. సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇచ్చాను, సో దట్ మీరు ఆలోచించుకొని మీకు ఏది చేస్తే మీకు బెస్ట్ అనేది. ఓకే, సో థర్డ్ వచ్చేసి చెక్ ఫేజ్. ఈ ఫేజ్లో ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న ప్లాన్, మనం చేస్తున్న ఎగ్జిక్యూషన్ అనేది రైట్ డైరెక్షన్లో మనల్ని తీసుకెళ్తుందా లేదా, మన గోల్ వైపు అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాం అనమాట. నేను వచ్చేసి ఎవ్రీ వీక్ చెక్ చేసుకునేదాన్ని నా వెయిట్, సో దట్ అసలు నేను అనుకుంటున్నట్టు నేను కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నానా లేదా అనేది నాకు అర్థమయ్యేది. సో అందుకే నేను చెప్పాను నా వీక్ 1 అండ్ వీక్ 2 వెయిట్ లాస్ అప్డేట్ వీడియోస్ చూడండి అని. డిఫరెంట్ టైప్స్లో మనం రిజల్ట్స్ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. అందులో నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే నేను నా వెయిట్ లాస్ 21 డే ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు నేను పిక్చర్స్ తీసుకోవడం మర్చిపోయాను. లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుద్దంటే మనకి ప్రోగ్రెస్ జరుగుతుంటుంది, బట్ అది ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ అంత రిఫ్లెక్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మజిల్ బిల్డ్ అవుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది అన్నప్పుడు అది వెయిట్లో చాలాసార్లు ప్రీవియస్గా కూడా నాకు అంత రిఫ్లెక్ట్ అయ్యేది కాదు. బట్ ఫిజికల్ అపీరియన్స్లో లైక్ 2 పిక్చర్స్ కంపేర్ చేసి చూస్తే లైక్ చాలా డిఫరెన్స్ అనిపించేది. దాన్నే బాడీ రిఫార్మేషన్ సంథింగ్ అంటారు. సో ఎక్కడైతే మజిల్ బిల్డ్ అవుతుందో, ఫ్యాట్ తగ్గుతుందో ఆ ప్రాసెస్ని. సో నా సజెషన్ ఏంటంటే పిక్చర్స్ తీసుకోండి, ఇంచెస్ కూడా మెజర్ చేసుకోండి, సో దట్ ఎండ్ ఆఫ్ ద ఛాలెంజ్ మీరు మళ్ళీ కంపేర్ చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ వెయిట్, త్రూ పిక్చర్స్ అండ్ త్రూ ఇంచెస్ కూడా మనం మన ప్రోగ్రెస్ని ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. లాస్ట్ స్టేజ్ యాక్ట్. యాక్ట్ అంటే ఏంటంటే ఓకే ఇప్పుడు మనం ప్లాన్ చేసుకున్నాం, ఎగ్జిక్యూట్ చేసింది వర్కౌట్ అవుతుందా లేదో కూడా మనం చెక్ చేసుకున్నాం. సపోజ్ అది వర్కౌట్ అవుతుంది అనుకోండి, యాక్ట్ స్టేజ్లో ఏంటంటే మనం దాన్ని ఎలా సస్టైనబుల్ చేయాలి గోయింగ్ ఫార్వర్డ్ అనేది మనం చూసుకుంటాం. ఇన్ కేస్ అది మనకు వర్కౌట్ అవ్వట్లేదని అర్థమైంది అనుకోండి, సో మనం దానికి ఎలాంటి మోడిఫికేషన్స్ చేయొచ్చు, ఎట్లా దాన్ని కొంచెం మనం చేంజ్ చేయొచ్చు సో దట్ అది మనకు వర్కౌట్ అయ్యేలాగా. సో యాక్ట్ స్టేజ్ అనేది ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు నా 21 డే ఛాలెంజ్లో నేను చాలా మిస్టేక్స్ చేశాను. సో బట్ నాకు రిజల్ట్స్ వచ్చినాయి ఎవ్రీ వీక్ పాజిటివ్గా. కాకపోతే నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. అది నేను లాస్ట్ స్టేజ్లో వచ్చేసరికి నేను ఓకే ఇవి 1, 2, 3 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి మిస్టేక్స్ చేశాను, నా నెక్స్ట్ 21 డే ఛాలెంజ్లో నేను ఇంప్రూవ్ చేసుకోవాలి వీటిని, దీన్ని ఇలా మాడిఫై చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది నాకు అని నాకు అర్థమైంది. సో మీరు చూసారు కదా ఈ PDCA లూప్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం, ఎట్ ద సేమ్ టైం మనం చేసిన మిస్టేక్స్ని మనం మాడిఫై చేసుకొని ఇంప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ వస్తుంది మనకి. సో అందుకే దీన్ని ఒక కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ టూల్ లాగా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను మిస్టేక్స్ చేశానని చెప్పాను కదా, దాని గురించి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఏంటంటే నేను బిఫోర్ ద ఛాలెంజ్ నేను పిక్చర్స్ తీసుకోలేదు అండ్ ఇంచ్ మెజర్మెంట్స్ కూడా నేను తీసుకోలేదు. ఐ వాజ్ జస్ట్ చెకింగ్ మై వెయిట్ ఎవ్రీ వీక్, వన్స్ ఇన్ ఎవ్రీ వీక్ అనమాట. సో అది నాకు ఒక కైండ్ ఆఫ్ రిగ్రెట్లా ఉండిపోయింది. మేబీ నెక్స్ట్ 21 డే ఛాలెంజ్ అప్పుడు నేను అది అవ్వకుండా చూసుకుంటాను. మీకు ఇది ఆల్రెడీ యూజ్ అవుద్దని మీకు ఇది చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెడిటేషన్ చేయాలని పెట్టుకున్నాను కదా, అది నేను ఎప్పుడు కూడా ముందు కంటిన్యూస్గా ఎప్పుడు నేను చేయలేదు. కొద్ది రోజులు చేశాను, మానేశాను. సో ఐ ఆల్వేస్ స్ట్రగుల్ విత్ ఇట్. అలాంటప్పుడు నేను ఎట్ ఏ స్ట్రెచ్ నా 21 డే ఛాలెంజ్లో ఓకే నేను 1 వీక్ మొత్తం మెడిటేషన్ చేస్తాను అని నాకు నేను టార్గెట్ ఇచ్చేసుకున్నాను. అండ్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఎ లాట్ ఆ టార్గెట్ మీట్ అవ్వడానికి. సో నేను మీకు ఏం చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా హ్యాబిట్ అవనివ్వండి, అది మీరు స్టార్ట్ చేస్తున్నారు, మీకు ఆల్రెడీ తెలుసు అది మీకు కష్టమని, ఆర్ మీకు తెలియదు మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నా కూడా, ఫ్రీక్వెన్సీని తక్కువకి సెట్ చేసుకోవడం బెటర్. లైక్ స్టార్టింగ్లో వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్. సో అది ఏంటంటే ట్వైస్ ఆర్ ట్రైస్ మనం మీట్ అవ్వడం ఈజీయే కదా, అది మీట్ అయినప్పుడు మనకి చిన్న టార్గెట్ కాబట్టి అచీవ్ చేయడం ఈజీ. అండ్ అది అచీవ్ చేయడం వల్ల మనకు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీక్కి. బట్ నేను అలా కాకుండా
వీక్లీ 7 డేస్ చేయాలని పెట్టేసుకున్నాను. నేను హార్డ్లీ వీక్లీ 3-4 డేస్ చేస్తుండే అండ్ మిగతా డేస్ చేయలేకపోతుంటే దానివల్ల కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించేది. అదే నేను 3 ఆర్ 4 డేస్ టార్గెట్ ఇచ్చుంటే నేను ఇనిషియల్గా నాకు ఆ 3-4 డేస్ అచీవ్ చేయగానే వావ్ నేను అచీవ్ చేశాను, నెక్స్ట్ వీక్ ఇంకా బెటర్ చేద్దాం అనే ఫీలింగ్ వచ్చేది. సో నా సజెషన్ ఏంటంటే ఓవర్ టార్గెట్స్ ఇచ్చుకోకుండా స్మాల్ స్టెప్స్తో స్టార్ట్ చేయాలనేది. ఇంకోటి నేను వీక్లీ క్లీన్ ఈటింగ్ అన్నాను కదా, అంటే నేను చీట్ మీల్స్ ఏం పెట్టుకోలేదు త్రూ అవుట్ ద వీక్. బట్ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో మనకి ఈవెంట్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి, సోషల్ గ్యాదరింగ్స్ ఉంటాయి. సో అసలు మనం చీట్ చేయకుండా ప్రతి మీల్ హెల్దీగా తినడం అంటే అది రియల్ లైఫ్ సినారియోలో అంత అచీవబుల్ కాదు. బట్ నేను చీట్ మీల్ పెట్టుకోలేదంటే నా గురించి నాకు తెలుసు, నాకు కొంచెం సెల్ఫ్ కంట్రోల్ తక్కువ ఫుడ్ విషయంలో. సో వీక్లీ 1 చీట్ మీల్ అంటే నేను ఓకే 1 చీట్ మీల్ ఉంది కదా, సరే ఇప్పుడు బయటకు వెళ్దాం తిందాం అన్నట్టు ఆలోచిస్తాను. అందుకే నేను కొంచెం స్ట్రిక్ట్గా అలా పెట్టుకోలేదు. బట్ ఐ సజెస్ట్ మనం సస్టైనబుల్గా వెయిట్ లాస్ అవ్వాలి, ఇదొక లాంగ్ టర్మ్ జర్నీ అనుకున్నప్పుడు రియల్ లైఫ్ సినారియోస్ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 90% healthy food, 10% cheat meals in a week, or 80-20 rule. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేయండి. ఇంకో మిస్టేక్ ఏంటంటే నేను మీకు ముందు చూపించా కదా నా ప్రోగ్రెస్ ట్రాకర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీక్లీ 5 డేస్ వర్కౌట్ అనుకున్నాను కదా, కాకపోతే ఇక్కడ మీరు చూస్తే నేను వీక్లీ 6 డేస్ చేసినప్పుడు కూడా నేను మండేకి క్రాస్ పెట్టుకున్నాను చేయలేదని. బట్ నా గోల్ వచ్చేసి వీక్లీ 5 డేసే కదా. సో అలాంటప్పుడు నేను ఆ చెయ్యని రోజుకి నేను క్రాస్ మార్క్ పెట్టకూడదు. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ మన క్యాలెండర్లో మనం ఏ డేస్ అయితే మనం చేయాలో ఆ డేస్కి టిక్ మార్క్ ఆర్ క్రాస్ మార్క్ ఉండాలి. అవసరం లేని డేస్ని బ్లాంక్గా ఆర్ డాష్ పెట్టుకొని వదిలేస్తే బెటర్ అనిపించింది. సో ఇప్పుడు నేను అలా చేయడం వల్ల అన్నెసెసరీగా నాకు రెడ్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ అది నేను చేస్తుంటే రియలైజ్ అయ్యాను, అరే అవసరం లేదు కదా ఈరోజు, మరి ఎందుకు నేను క్రాస్ మార్క్ పెట్టుకుంటున్నాను. సో అది నేను నెక్స్ట్ 21 డేస్ ఛాలెంజ్లో ఆ మిస్టేక్ అవ్వకుండా చూసుకుంటాను. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో చెప్పండి మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో, మీరు ఎలా కన్సిస్టెంట్గా ఉండగలుగుతున్నారు. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా వేరే టాపిక్స్ పైన నేను వీడియోస్ చేయాలనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి. See you in the next video. Thanks for watching. Bye.